కామెంట్ ఆన్ కామెంట్స్ ఆఫ్ ద జడ్జెస్. ఓకే, కానీ ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక అడ్వకేట్ ఆర్గ్యూ చేసిన అడ్వకేట్లో సుబ్రహ్మణ్య స్వామి గారి అడ్వకేట్ రాజశేఖర్ ఆయన చేసిన కామెంట్లో, ఒక ఆర్గ్యుమెంట్లో, కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ ఈవో చెప్తున్నారు. బట్ సీఎం చేసిన ప్రకటనకి టీడీపీ చెప్పిన దానికి భిన్నంగా ఉంది అనేది లాయర్ గారు చేసిన ఆర్గ్యుమెంట్. ఇట్ ఈస్ నాట్ కామెంట్ ఆఫ్ ఆనరబుల్ జడ్జెస్. సో వాట్ యూ సే? సార్ ఇది వెరీ గుడ్ క్వశ్చన్ వికే గారు. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా బేస్ అయ్యేది ఇక్కడే. ఏంటంటే కల్తీ గురించి మాట్లాడరు. ఇప్పుడు పట్టుబడిన దానిలో ఎన్డీటీవీ రిపోర్టు గురించి మాట్లాడరు, దీనిలో యానిమల్ ఫ్యాట్ ఉందన్న విషయాన్ని తప్పుపట్టరు. ఆఖరికి వాళ్ళ పర్సనల్ లాయరు పంది కొవ్వుని బంగారంతో పోలుస్తాడు. కాబట్టి అవన్నీ ఒప్పుకుంటున్నారు. జరిగింది, పంది కొవ్వు ఉంది, పంది కొవ్వు మాకు బంగారం చాలా గొప్పది అని చక్కగా నిజాయితీగా ఒప్పుకుంటూ, అది వాడలేదు కదా, ఆపేశారు కదా, ఇంకా అపచారం ఎక్కడ జరిగింది అంటున్నారు. సరే, ఇక్కడ చాలా స్పష్టంగా ఎప్పుడైతే ఇందాక బానన్న చెప్పినట్టు ఈ రెజల్యూషన్ పాస్ చేశారో టీటీడీలో, రెజల్యూషన్ నెంబర్ 371, ఇవాళ వైవి సుబ్బారెడ్డి విచారణకి హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నదే ఈ రెజల్యూషన్ సంతకం పెట్టాడు. కాబట్టి ఎప్పుడైతే టెండర్ క్లాజెస్ మార్చారో, మీరు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలన్న నిబంధన 150 కోట్లకు మార్చి ఏఆర్ ఫుడ్స్కి గేట్లు తెరిచారో, అప్పుడే మీరు కల్తీకి సిద్ధపడ్డారన్న విషయం స్పష్టమవుతా ఉంది. మీరు అసలు ఈ టెండర్ కండిషన్స్ దేనికి మార్చి గేట్లు ఎందుకు తెరిచారండి ఏఆర్ ఫుడ్స్కి? అంటే తెలిసి చేసిన పాపం ఇది. ఏఆర్ ఫుడ్స్తో ముందుగానే కుమ్మక్కయ్యి వాడికి 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ లేదు కాబట్టి దాన్ని తగ్గించేద్దాం, వాడికి కెపాసిటీ, ప్రాసెసింగ్ కెపాసిటీ మామూలుగా 4 lakh లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ ప్రాసెసింగ్ కెపాసిటీ చేయాలని కండిషన్ ఉంది. దాన్ని ఎందుకు తీశారు? ఏఆర్ ఫుడ్స్కి కెపాసిటీ లేదు. అదేవిధంగా ఇట్ షుడ్ ఆల్సో హ్యావ్ ఎ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమమ్ ఆఫ్ 8 tons కౌ మిల్క్ గీ, ఫ్యాట్ ఆర్ గీ. ఆ కండిషన్ లేపేశారు. దేనికి లేపేశారు? ఏఆర్ ఫుడ్స్కి కెపాసిటీ లేదు. ఇన్ని మార్చావంటే నువ్వు కల్తీ చేయటానికే కదయా, నువ్వు పాపానికి ఒడిగొట్టడానికి కదయా. దేనికి మార్చావా నువ్వు సుబ్బారెడ్డి? ఇది పెట్టు ట్వీట్, జగన్ రెడ్డి ఇది పెట్టవా ట్వీట్. నువ్వు నీకు దమ్ముంటే ఇది ట్వీట్ చేయి, ఈ రెజల్యూషన్ని ట్వీట్ చేయవా, ట్వీట్ చేసి సత్యమేవ జయతే అని చెప్పు నీకు దమ్ముంటే. తెలిసి చేసిన పాపం ఇది వికే గారు. ఈ రకంగా ముందుగానే ములాఖత్ అయ్యి టెండర్ కండిషన్స్ మార్చేసి నీకు ఇష్టం వచ్చిన సరఫరా చేయవా కల్తీ, మేము చూసుకుంటాం నిన్ను అడిగేది ఆవిడు. 30 years మేమే, 30 సంవత్సరాలు మేమే కదా. నువ్వు ఏ పాపం అన్నా చేసుకో, మాకు దేవుడి పైన భక్తి ఉందా, విశ్వాసం ఉందా, అందుకనే మేము డిక్లరేషన్ పైన కూడా సంతకం పెట్టాం. ఇప్పుడు జడ్జి రామకృష్ణ గారు ఎత్తిన పాయింట్ కూడా కొంచెం వ్యాలిడ్ పాయింట్. గతంలో మ్యాగీ కేసు ఇష్యూ జరిగినప్పుడు ఇండియాలో ఆ ఒక్క పీస్కి వర్తిస్తుందా లేదా ఒక ఏరియాకి వెళ్ళిన వాటికైనా మొత్తం బ్యాచ్కి వర్తిస్తుందా అన్నప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు కదా, మీరు విన్నారు కదా. ఇప్పుడు మీరు 4 ట్యాంకర్స్ ఏవైతే శాంపిల్స్ చేశారో అవి డౌట్ వచ్చి చేశారో, అందులో ఇది కల్తీ జరిగిందని వచ్చింది, వాటిని రిటర్న్ పంపారు. కానీ అప్పటికే 6 ట్యాంకర్స్ని అలో అయిపోయినాయి, కన్జ్యూమ్ అయిపోయినాయి కదా. సో మీ ప్రభుత్వం కానీ మీరు అందరు నమ్ముతున్నారా ఆ 6 ట్యాంకర్స్ కూడా కల్తీ జరిగిందని అని? సార్, అదే పాయింట్కి వస్తున్నా. ఎప్పుడైతే టెండర్ కండిషన్స్ మార్చేసి పాపానికి శ్రీకారం చుట్టారో, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారో, 4 ట్యాంకర్లు ముందుగా సరఫరా చేసి అది కన్జ్యూమ్ అయిపోయిందో, అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా అవుతుంది? తెలిసి ఒక పాపానికి శ్రీకారం చుట్టినప్పుడు ఏదైతే నా ముందుగా వచ్చిన మొత్తం 8 ట్యాంకర్లలో 4 ట్యాంకర్లు ముందుగా సరఫరా చేస్తే అది వాడటం జరిగిందో, అది స్వచ్ఛమైన నెయ్యి అయ్యే అవకాశం ఉందా? అవ్వదు కదా. ఈ రకంగా ఇన్ని అవకతవకలకు పాల్పడి ఏఆర్ ఫుడ్స్ వాటితో మిలాఖత్ చేసుకుని సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైన, అది కూడా 319 రూపాయలకి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి సార్. ఏఆర్ ఫుడ్స్ వాడి సరఫరా చేసిన 8 ట్యాంకర్లలో